10 కోట్లు సంవత్సరానికి సంపాదించాలని కలలు కన్నారా? అది ఒక లైట్ హౌస్ ని కాపాడడానికి. అద్భుతంగా అనిపిస్తుంది కదా. మీ మీద ఎవరు ఉండరు, ఎవరికి రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. మీకు కావలసినప్పుడు లేచి రిలాక్స్ చేయడం, చేపలు పట్టుకోండి లేదా అద్భుతమైన సముద్ర దృశ్యాలు చూసి ఆస్వాదించండి. మీ బాధ్యత అల్లా లైట్ హౌస్ యొక్క లైట్ పనిచేస్తూ ఉండేలా చూసుకోవడం మాత్రమే. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఈ డ్రీమ్ జాబ్ తో పాటు ఒక నైట్ మేర్ కూడా వస్తుంది. ఇది సామాన్య ఉద్యోగం కాదు, ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఉద్యోగాల్లో ఒకటి. జమాన్ లైట్ హౌస్ కు స్వాగతం. ఇది ప్రమాదకరమైన సముద్రం మధ్యలో ఉంది. మీరు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? వెయిట్, ఇక్కడ కఠోరమైన నిజం ఒకటి ఉంది. ఈ ఉద్యోగం పూర్తి ఒంటరితనాన్ని కలిగిస్తుంది. మాట్లాడడానికి కూడా ఎవరూ లేరు, సందర్శకులు ఉండరు, అనంతమైన ఒంటరితనం మాత్రమే. మరియు ప్రమాదం. ఈ ప్రాంతంలో తరచూ భారీ తుఫాన్లు వస్తాయి. భారీ అలలు లైట్ హౌస్ వరకు ఎగసి పడుతున్నాయి. ప్రాణాలు కోల్పోయే ప్రమాదం నిజమే. ఈ రెస్క్యూ ఆపరేషన్ చిత్రాన్ని చూడండి. ఇది లైట్ హౌస్ కీపర్ను హింసాత్మక అలలు చుట్టుముట్టినట్టు చూపిస్తుంది. ఈ అలలు మరింత ఎత్తుకు పెరిగి ఉంటే లైట్ హౌస్ కూడా అతన్ని రక్షించలేదు. కాబట్టి మీకు ఈ ఉద్యోగం చేపట్టే ధైర్యం ఉందా? ఇది ఒక ఆసక్తికరమైన ప్రశ్నను రేపుతుంది. ఈ లైట్ హౌస్ ఎందుకు నిర్మించబడింది మరియు దాని యొక్క కాంతి ఎల్లప్పుడూ ఎందుకు ప్రకాశిస్తూ ఉండాలి? అర్థం చేసుకోవడానికి మనం ప్రాచీన కాలానికి ప్రయాణిద్దాం. ఆధునిక రహదారులు లేదా వాహనాలు ఉండకముందు సముద్రం దూర ప్రయాణానికి ప్రధాన మార్గం. ప్రారంభ నావికుల్లో కెప్టెన్ మార్షియస్ ఒక ధీరోదాత్త నావికుడు. ఒక రోజు రాత్రి అతని యొక్క చెక్క ఓడ నీటిలో దాగి ఉన్న రాళ్లను ఢీకొట్టింది. దాంతో ఆ ఓడ మునిగిపోయింది. ఈ విషాదకరమైన సంఘటన అతనికి ఇటువంటి విపత్తులను నివారించాలి అనే ఆలోచన రేకెత్తించింది. కానీ మరొక సవాలు ఉంది. సముద్రాల్లో ముఖ్యంగా విశాలమైన పసిఫిక్ మహాసముద్రం అత్యంత భారీగా ఉంటుంది. మీకు అవగాహన కల్పించడానికి పసిఫిక్ మహాసముద్రం ప్రపంచంలోని అన్ని భూభాగాల కంటే పెద్దది. GPS వంటి ఆధునిక సాధనలు లేక ముందు అంత విశాలమైన ప్రాంతాన్ని నావిగేట్ చేయడం దాదాపు అసాధ్యం. ఇది 1973 వరకు కూడా కనిపెట్టలేదు. నావికులు నావిగేషన్ కోసం సూర్యుడు, నక్షత్రాలు మరియు ప్రాథమిక సాధనలపై ఆధారపడి ఉంటారు. కానీ తుఫాన్లు మరియు మేఘవృద్ధుతమైన రాత్రులు వారిని తరచూ ఓపెన్ సముద్రంలో ఇబ్బంది పెట్టేవి. ఆహారం లేక, తాగే నీరు లేకుండా అనేక సిబ్బందులు ఆకలితో మరణించారు. తాగలేని ఉప్పు నీటితో చుట్టుముట్టబడ్డారు. సొల్యూషన్ లైట్ హౌస్. మొట్టమొదటిసారి లైట్ హౌస్ అలెగ్జాండ్రియా నగరంలో మధ్యధరా సముద్రం సమీపంలో ప్రాచీన ఈజిప్ట్లో నిర్మించబడింది. రాజు పుట్లమే ఆదేశించిన ఈ ఎత్తైన అద్భుతం ఫారోస్ ద్వీపంపై నిలిచి ఉంది మరియు ప్రకాశవంతమైన వాస్తుశిల్పి స్ట్రోటస్ ఆఫ్ కిడ్నస్ ద్వారా రూపొందించబడింది. 384 అడుగుల పొడవు, తెల్లని పాలరాతితో తయారు చేయబడిన, మండుతున్న అగ్నితో కిరీటం చేయబడిన అలెగ్జాండ్రియా లైట్ హౌస్ పురాతన ప్రపంచంలోని 7 వింతల్లో ఒకటిగా నిలిచింది. దాని కాంతి, అద్దాలు మరియు లెన్స్ ద్వారా పెద్దది చేయబడింది. మైళ్ళ దూరంలో ఉన్న ప్రమాదకరమైన రాళ్ల నుంచి నౌకలను సురక్షితంగా దూరంగా నడిపించగలదు. ఇది భద్రతకు ప్రతీక మరియు సముద్రపు వాణిజ్యాన్ని విప్లవాత్మకంగా మార్చింది. ప్రపంచవ్యాప్తంగా లైట్ హౌస్లను ప్రేరేపించింది. వ్యాపారం విస్తరించడంతో లైట్ హౌస్లు తీర ప్రాంతాల వెంట మాత్రమే కాకుండా ఓడలకు అడ్డుగా ఉన్న రాళ్ల గురించి హెచ్చరించడానికి బీచ్ ట్రేడ్ మార్గాల మధ్య కూడా నిర్మించబడ్డాయి. మొదట వాటిలో నిప్పుల్ని ఉపయోగించారు. తర్వాత మైనాలు, నూనె దీపాలు మరియు చివరకు ఫ్రెనెల్ లెన్స్ వంటి అధునాతన లెన్స్ ద్వారా పెంచబడిన ఎలక్ట్రికల్ లైట్స్ కు మారాయి. ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త అగస్టిన్ జీన్ ఫ్రెనెల్ కనిపెట్టారు. నేడు ఈ శక్తివంతమైన లెన్స్ లైట్ హౌస్ లైట్లు సముద్రం అంతటా మైళ్ళ దూరం ప్రయాణించడానికి అనుమతిస్తాయి. ఆధునిక నావిగేషన్ సిస్టమ్స్ ఉన్నప్పటికీ లైట్ హౌస్లు భద్రతకు శాశ్వత చిహ్నంగా మిగిలిపోయాయి. ఆధునిక లైట్ హౌస్లు సాంకేతికంగా అధునాతమైన టెక్నాలజీని ఉపయోగిస్తాయి. 19వ శతాబ్దంలో ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త అగస్టిన్ జీన్ ఫ్రెనెల్ కనిపెట్టిన ఈ లెన్స్ ఒక గేమ్ చేంజర్. ఇది కాంతి యొక్క దృష్టిని కేంద్రీకరించడానికి మరియు దీర్ఘ దూరాల వరకు కనిపించేలా చేయడానికి అనుమతిస్తుంది. ఇది సాంప్రదాయ లెన్స్ తో సాధ్యం కాదు. ఈ లెన్స్లు సన్నగా మరియు తేలికగా ఉంటాయి. కాంతి పరిధిని పెంచుతూ అవసరమైన గాజు పరిమాణాన్ని తగ్గిస్తాయి. నేటికి లైట్ హౌస్లు సముద్రపు నావిగేషన్స్ కు చాలా ముఖ్యమైనవి. GPS మరియు రాడార్ టెక్నాలజీలోని
అభివృద్ధి ఉన్నప్పటికీ లైట్ హౌస్లు బ్యాకప్ మరియు ఓడలకు చాలా ముఖ్యమైన గైడ్గా పనిచేస్తాయి. కొన్ని దూర ప్రాంతాల్లో అవి ఇప్పటికీ ప్రధాన నావిగేషన్ మార్గం. లైట్ హౌస్లు ప్రపంచవ్యాప్తంగా అత్యంత అందమైన మరియు దూర ప్రాంతాల్లో కనిపిస్తాయి. మైనేరాతి అంచుల నుండి ఐర్లాండ్ యొక్క గరుకు తీరాల వరకు ప్రతి లైట్ హౌస్ దాని స్వంత ప్రత్యేక కథను మరియు చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఒక లైట్ హౌస్ కీపర్ జీవితం, ధైర్యం మరియు ఒంటరితనం కథల్లో నిండి ఉంటుంది. ఒక ప్రసిద్ధ కీపర్ ఇడ్ లూయిస్ రోడ్ ఐర్లాండ్ లోని లైమ్ రాక్ లైట్ హౌస్ లో తన సమయంలో 18 మంది ప్రాణాలని కాపాడారు. ఆమె ధైర్యం ఆమెని జాతీయ హీరోగా మార్చింది మరియు ఆమె కథ ఈ మార్గాన్ని ఎంచుకున్న వారి ధైర్యాన్ని హైలైట్ చేసే అనేక కథల్లో ఒకటి. కానీ ఈ ఉద్యోగం దాని సవాళ్లతో కూడుకున్నది. తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, ఒంటరితనం మరియు కాంతి నిరంతరం ప్రకాశిస్తుందని నిర్ధారించుకోవడానికి నిరంతరం బాధ్యతను ఒత్తిడిని తెస్తుంది. లైట్ హౌస్ కీపర్లు తరచు షిఫ్ట్లో పనిచేస్తారు. ఎల్లప్పుడూ ఎవరైనా విధులు నిర్వహిస్తున్నారని నిర్ధారించుకోవడం, కాంతిని పర్యవేక్షించడం మరియు అత్యవసర సందర్భాల్లో సిగ్నల్ ఇవ్వడం. ఇది టెక్నికల్ నైపుణ్యాలు మరియు ఒంటరితనానికి అవసరమైన హ్యాండ్స్ ఆన్ ఉద్యోగం. అలెగ్జాండ్రియా లైట్ హౌస్ కథ ఆకర్షణీయంగా ఉంది, కానీ ఇది మరింత పెద్దదాన్ని కూడా హైలైట్ చేస్తుంది. మానవ మనుగడ చరిత్ర మరియు ప్రకృతికి వ్యతిరేకంగా మన నిరంతర పోరాటం. కాలక్రమేణా ఈ ఎత్తైన బీకన్లు నిశ్శబ్ద గార్డియన్లుగా నిలిచి నావికులను అత్యంత ప్రతికూల పరిస్థితుల గుండా సురక్షితంగా నావిగేట్ చేయడానికి సహాయపడ్డాయి. కానీ టెక్నాలజీలోని అభివృద్ధి ఉన్నప్పటికీ ఈ లైట్ హౌస్ల వెనుక ఉన్న మానవ అంశం ఎప్పుడూ అవసరం. GPS మరియు రాడార్ వంటి ఆధునిక సాధనలు లైట్ హౌస్ కీపర్ల అవసరాన్ని అనవసరంగా చేస్తాయని అనిపించినప్పటికీ వాటి చిహ్న ప్రాముఖ్యత బలంగా ఉంది. వాస్తవానికి జమాన్ లైట్ హౌస్ దాని ఒంటరి కీపర్తో లోతుగా ఉన్నదాన్ని సూచిస్తుంది. మానవులు మరియు సముద్రం మధ్య పురాతన బంధం. ఇది కాంతి గురించి మాత్రమే కాదు, ధైర్యం, ఒంటరితనం మరియు విధి గురించి కూడా. ఆధునిక ప్రపంచం లైట్ హౌస్ల పాతకాలపు కీపర్లు కలలు ఉన్న ఆలయం మరియు కనెక్షన్ను అందిస్తుంది. కానీ లైట్ హౌస్ల ఒంటరి గార్డియన్ల గురించి ఆలోచించడం ఆసక్తికరంగా ఉంటుంది. వారి గడియారం, దూరపు నక్షత్రాలు మరియు అలలు నిరంతరం లయ మాత్రమే వారికి సహచరులు. ప్రాచీన అలెగ్జాండ్రియా ఫారోస్ నుండి దూరపు జమాన్ లైట్ హౌస్ వరకు ఈ బీకన్లు సముద్రపు చరిత్రలో కీలక పాత్ర పోషించాయి. అవి మానవ చాతుర్యం మరియు ఓర్పుకు స్మారక చిహ్నాలుగా నిలుస్తాయి. అనేక మంది నావికులను సురక్షితంగా ఒడ్డుకు చేరుస్తాయి. మనం ఆధునిక సాధనలు మరియు టెక్నాలజీతో మన జీవితాన్ని నావిగేట్ చేస్తున్నప్పుడు మన ముందు వచ్చిన వారి ధైర్యం మరియు త్యాగాన్ని మర్చిపోవద్దు. అది లైట్ హౌస్ యొక్క సిరీస్ కాంతి అయినా లేదా దాని ఒంటరితనం యొక్క కఠినమైన వాస్తవికత అయినా, మనం ఇంటికి చేరుకునే ప్రయత్నంలో లోతైన మానవత్వం ఉంది. కాబట్టి మీరు తదుపరిసారి లైట్ హౌస్ ని చూసినప్పుడు వారు కలిగి ఉన్న కథలను, వారు కాపాడిన ప్రాణాలను మరియు వారు ప్రేరేపించడం కొనసాగించే వారసత్వాన్ని గుర్తుంచుకోండి. సో అది ఫ్రెండ్స్, వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.